ఇప్పుడు మనం బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకులు దర్శించుకున్నారు. ఉదయం విరామ సమయంలో సినీ గాయకులు కృష్ణ చైతన్య, మృదుల దంపతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాలలో అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రక్తం దొరకక ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రులు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ ప్రాంతంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం కుప్పలను హమాలీలు లేక కాంట వేయడం లేట్ అయిందన్నారు. దీంతో ధాన్యం తడిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గత 25 రోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఏహెచ్పీ, సిహెచ్పీ, పీసీసీ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సీఈఓకు వినతి పత్రం అందజేసి చాలా రోజులైనా ఇప్పటికీ చర్చలకు పిలవలేదని వారు వాపోయారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం ఈ నెల 12న జరుగుతున్న సందర్భంగా చాటింపు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విశేషాలను డప్పుకొట్టి చాటింపు చేశారు. విశాఖ అగనంపూడి గల్లవానిపాలెంలో విషాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్విట్జర్లాండ్ రాయబారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగినట్టు చెబుతున్నారు. స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీతో పలు అంశాలపై చర్చించారు రేవంత్ రెడ్డి.